హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్ న్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. వారే అడ్డుకుంటూ నెపం తెదేపాపై నెట్టేస్తూ ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారుల అండ, వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం. సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. 4.5 ఏళ్లుగా నడుస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతో పాటు దివ్యాంగులు, మహిళల్ని 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛన్దారుల్ని కొండలు గుట్టలు ఎక్కించి వాగులు వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీని అందరికీ ప్రతిపక్షాలే కారణం అనేలా పింఛనుదారులందరితో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలుపెట్టింది. 15,000కు పైగా సచివాలయాల్లోని 1.35 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సిఎస్ జవహర్ రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛన్దారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని సచివాలయాల వద్దనే పింఛన్ల పంపిణీ సర్క్యులర్ జారీ చేసిన సెర్ఫ్ సిఇఓ మురళీధర్ ఏప్రిల్, మే, జూన్ నెలలకు పింఛన్దారులకు సామాజిక భద్రత పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ సిఇఓ మురళీధర్ ఆదివారం సర్క్యులర్ జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ ఆథెంటికేషన్ అంటే బయోమెట్రిక్, ఐరిస్ లేకపోతే ఆధార్ ఫేస్ ద్వారా సచివాలయ ఉద్యోగులు వారికి పింఛన్ మొత్తాన్ని అందిస్తారని తెలిపారు. ఓకే, నెక్స్ట్, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు. వైకాపాను తరిమి కొట్టాలి. వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈయన ఏమంటున్నారంటే వైకాపా దోపిడీని అరికడితేనే సంక్షేమ పథకాలను అప్పులను లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, తెదేపా, భాజపా నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. ఓకే, ఇది జనాన్ని ఫూల్స్ చేయడం కాదా జగన్? 99% హామీలు అమలు చేశామనడం అతిపెద్ద జోక్. ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ ఆల్ ఫూల్స్ డే. బహుశా ఈ రోజు సీఎం జగన్ కంటే ఆనందంగా ఎవరు ఉండరేమో. ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదే ఫూల్స్ ని చేయడంలో ఆయనకు మించిన వాళ్ళెవరు? విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు అండ్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు సీఎం జగన్ చెప్పడం అతిపెద్ద జోక్. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ప్రజలపై జోక్స్ వేస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే చేసేసినట్లు చెబుతూ ప్రజల్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. మద్య నిషేధం అతిపెద్ద జోక్. ప్రజలపై జగన్ సంధించిన అతిపెద్ద జోక్ మద్య నిషేధం. మేము అధికారంలోకి రాగానే మద్యాన్ని 5 నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేస్తాం, ఆ తర్వాతే ఓట్లు అడుగుతా, దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా ఇవి 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ చెప్పిన మాటలు. కానీ మద్య నిషేధం హామీకి మంగళం పాడేశారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏముందో చూద్దామండి. పెన్షన్లలో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు, పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు, వాలంటీర్లను తప్పించడం వల్లేనని దుష్ప్రచారం, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర, కావాలనే ఆలస్యం చేసేందుకు ప్రయత్నం, ఎన్నికల్లో కావాలనే ఆలస్యం చేసేందుకు ప్రయత్నం, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం, సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు, ఈసీ ఆదేశాల మేరకు సెర్ఫ్ మార్గదర్శకాలు, వైసీపీ సర్కారు పెన్షన్లతో ఓట్లాట ఆడుకుంటోంది, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి రాజకీయ రంగు పులుముతోంది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే
ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని ఈ నెల నుంచి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేందుకు 10 రోజులు పడుతుందంటూ 10 రోజులు పడుతుందంటూ ప్రభుత్వమే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 1.5 లక్షల మంది ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులందరికీ బాధ్యతలు అప్పచెబితే ఈ 2-3 రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే సర్కార్ కావాలనే పెన్షన్ పంపిణీకి 10 రోజులు పడుతుందని, ఈ ప్రక్రియను సాగదీసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా సామాజిక పింఛన్ల పంపిణీ కోసం 1వ తేదీన టంచనుగా నిధులు అందజేసేది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా పక్కన పెట్టి ఖజానా నుంచి డబ్బు దారి మళ్లించి మరీ పెన్షన్లు ఖచ్చితంగా ఇచ్చేది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయం చేస్తోంది. పెన్షనర్ల ఓట్లను అధికార పార్టీకి వేయించుకునేందుకు ప్రచార వ్యూహం పన్నింది. పెన్షన్లు ఇవ్వడం చేత కాక టీడీపీపై దుష్ప్రచారమా? వైసీపీవి దిగజారుడు రాజకీయాలు. టీడీపీ ఫైర్. నేటి నుంచి పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక. పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలి. 5 రోజుల్లో లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. సిఎస్సిఇఓలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు. ఓకే, చదువుల పేరిట చక్కబెట్టేద్దాం. వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కారు కొత్త పన్నాగం. చదువుల పేరిట ఇంటింటి ప్రచారం. జేఎల్స్ పీజీటీలతో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన. ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు. నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం. అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం. ఇంటర్ విద్యాశాఖ చిత్రమైన ఆదేశాలు. తెర వెనుక చక్రం తిప్పిన ప్రవీణ్. ఓకే, బాబు గారు ఏమంటున్నారంటే జగన్ చేసింది అప్పులే, సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ. బాబు గారు అండ్ అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? పింఛన్లు ఇవ్వడానికి డబ్బు లేక టీడీపీపై నెపం మోపే యత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి. ప్రజాకాలంలో టీడీపీ అధినేత పిలుపు. కూటమిదే విజయం. వైసీపీని చిత్తుగా ఓడటం ఖాయం. మే 13న శని విరగడవుతుంది. చంద్రబాబు. సీఎం జగన్ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఖజానా ఖాళీ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అప్పు చేయకపోతే పూట గడవని స్థితికి ప్రభుత్వం చేరుకుందన్నారు. ప్రస్తుతం పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక ఆ నెపం టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సో ఇదండి ఇవాటి న్యూస్ పేపర్. మొత్తం ఏముందంటే లాస్ట్ మంత్ వరకు అయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్కి లేకపోతే ఫస్ట్ నుంచి థర్డ్ కల్లా అందరికీ పింఛన్స్ ఇచ్చేసేవాళ్ళు. ఎలా అంటే వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు లేవలేని వాళ్ళకు కూడా వాళ్ళు కూర్చోబెట్టి బయోమెట్రిక్ వేసుకొని, లేకపోతే వాళ్ళ ఐబ్లింగ్స్ వాటి ద్వారా బయోమెట్రిక్ వేసుకొని ఇచ్చేసేవాళ్ళు. ఒకవేళ బయోమెట్రిక్స్ పడని వాళ్ళకి వాలంటీర్సే బయోమెట్రిక్స్ వేసే ఆప్షన్ కూడా ఉంది. సో అలా పెన్షన్లు అయితే 3rd లేకపోతే 5th మాక్సిమం ఇచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాలంటీర్స్ని పెన్షన్స్ అయితే ఇవ్వద్దని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వాలంటీర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళే చెప్తున్నారు. అండ్ అలాగే వాళ్ళే ఎందుకు ఇవ్వట్లేదు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఏమంటున్నారంటే సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి పెన్షన్స్ ఎలా ఇవ్వాలండి? అంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దని చెప్తున్నారు. వాలంటీర్స్ ఎవరికైనా ఎక్కడైనా కనిపించి జస్ట్ వాళ్ళు ఒక 2-3 మెంబర్స్తో కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే కూడా మీరు వాలంటీర్స్ ఏదో ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని జాబ్స్ నుంచి, అంటే వాళ్ళ విధుల నుంచి తొలగించేస్తున్నారు. సో వాళ్ళు మరి ఎలా వెళ్ళి పంపిణీ చేస్తారు? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో అయితే 2-3 కిలోమీటర్లు కాదు, అసలు ఎంత దూరమైనా సరే ఎండలోనే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. అండ్ అలాగే ఏమంటున్నారంటే ఈసారి జగన్ చేసిందంతా అప్పులే అంటున్నారు. మరి మీరు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశారు? ఆయన దిగిపోయేటప్పటికి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఎన్ని కోట్ల అప్పుల్లో ఉంది, దాన్ని ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? ఇప్పుడు జగన్ గారు అప్పులు తీసుకొని వచ్చి జనానికే ఇచ్చారండి. ఆయన ఏమి సొంత జేబుల్లో ఏం వేసుకోలేదు. మరి అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు కూడా అన్నే కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఆయన అయితే ఎవరి జేబుల్లో వేశారో మనకైతే తెలియదు. సో ప్రజలైతే ఈ మాటలన్నీ నమ్మే పరిస్థితి ఉందా లేదా అనేది వేచి చూద్దాం.